వచనం 9వ కీర్తన 10వ వచనం. ఎవరైనా చక్కగా మైక్లో చదవండి. సేవకులు మీలో ఎవరైనా మైక్ తీసుకొని చక్కగా ఉజ్జీవంగా చదవాలి, హుషారుగా చదవాలి. చదవండి. 9వ కీర్తన 10వ వచనం. నలిగిన వారికి 9వ కీర్తన 10వ వచనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. మీ పక్కనున్న వారిని, మీ పక్కనున్న వారికి అలా సెకండ్ ఇవ్వండి. సెకండ్ ఇచ్చి వారితో చెప్పండి, యెహోవాను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు. వాళ్ళ ముఖం చూసి చెప్పండి, నా ముఖం కాదు, వాళ్ళ ముఖం చూసి చేతులు కలిపి చెప్పండి, యెహోవాను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను ఆశ్రయించిన వారిని నేను విడిచిపెట్టు దేవుడను కాను. ఆలకించండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ రాత్రి ఈ మాటలు వింటుండగా విడువని దేవుడు మన మధ్య నిలబడి ఉన్నాడు. విడువని దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు. విడువని దేవుడు నీ పరిస్థితులు చూస్తున్నాడు. విడువని దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు. ఆయన పేరు ఏంటంటే విడువని దేవుడు. చెప్పండి అందరూ, ఆయన పేరేంటి? విడువ. ఇక్కడ ఈ భక్తుడి మాట రాయడానికి గల కారణం ఏంటంటే, ఇతను ఇంటిలో చిన్నవాడైనా ఆ చిన్నవాడిని చూసి అన్నలందరూ అసూయపడ్డారు. అన్నలందరూ అసూయపడి నెమ్మదిగా తండ్రి దగ్గరికి వెళ్ళి, నానా ఈ చిన్నవాడు దేనికి పనికిరాడుగా, నానా ఈ చిన్నవాడు మన ఇంట్లో ఉంటే మనకు అవమానం, ఈ చిన్నవాడు మన ఇంట్లో తిరగడం మంచిది కాదు, నా మాటిని, వీడు దేనికి పనికిరాడు, ఆకారంలో ఎత్తుగా లేడు, సైజులో లావుగా లేడు, అందంలో కూడా అంతగా అందంగా లేడు, ఇలాంటోడిని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి తండ్రితో కొన్ని మాటలు వాళ్ళ అన్నలంతా చెప్పి ఈ చిన్నవానికట గొర్రెల మందను అప్పగించి, ఇదిగో వీడిని తోలేయండి బయటికి అన్నారు అన్నలత. పరిస్థితి ఏంటంటే, తండ్రి ఒక మంచి ఉద్యోగి అని అంటే గవర్నమెంట్ ఉద్యోగి. ఆ అన్నలందరూ కూడా యుద్ధ భూమిలో యుద్ధవీరులు. ఎంత యుద్ధవీరులై ఉండి, యోధులై ఉండి, తండ్రి ఒక మంచి ఉద్యోగస్తుడై ఉండి, ఈ చిన్నవాని పరిస్థితి ఏంటంటే, వీళ్ళందరూ కట్టగట్టుకొని ఒక్క మాట మాట్లాడి గొర్రెల మందనిచ్చి అతన్ని అరణ్యానికి తోలినారు. పరిస్థితి ఎలా మారిపోయిందంటే, తల్లి ఉందే కానీ నిస్సహాయ స్థితిలో ఉంది. తండ్రి ఉన్నాడే కానీ ఏమీ చేయలేక అన్నల మాట విన్నాడు. ఇక సహోదరుల పరిస్థితికి వస్తే వాళ్ళందరూ కలిసి ఇతని మీద పగబట్టుకున్నారు. ఈ చిన్నవాడి మీద పగబట్టి ఈ చిన్నవాడిని ఇంట్లో ఉండొద్దు, తోలివేయాలని నిర్ణయం తీసుకున్నారు వీళ్ళంతా. ఇక ఆ నిర్ణయానికి వచ్చేటప్పటికి చేసేదేమీ లేక తండ్రి గొర్రెల మందను అతను కొనిచ్చి మందను అప్పగించి అరణ్యానికి తోలినాడు. జాగ్రత్తగా వినండి. అరణ్యానికి వెళ్ళినాడు, మందను కాస్తున్నాడు. పరిస్థితులు ఎంత దారుణంగా మారిందంటే, అందరూ ఉండి కూడా ఎవరు లేని ఒంటరి పరిస్థితి అయిపోయింది ఆ చిన్నవాడి పరిస్థితి. తండ్రి ఉన్నాడు, సహాయపడట్లేదు. అన్నలందరూ ఉన్నారు, ఎవరూ పైకి తీసుకొని రావట్లేదు. తల్లి ఉంది, నిస్సహాయ స్థితిలో ఉంది. చేసేదేమి లేక ఒంటరిగా ఉండిపోయి ఆ అరణ్యంలో ఆ మందతో కలిసి తిరుగుతూ ఓ పాట రాసుకున్నాడు. ఆ పాట ఏంటంటే, అయ్యా మనుషులున్నారు, నరులున్నారు, స్నేహితులున్నారు, అన్నలున్నారు, బంధువులున్నారు అని అనుకున్నాను. ఎవరు నాకు సహాయం చేయట్లేదు కదా, ఎవరు నాకు ఉపయోగపడట్లేదు కదా, ఎవరి ద్వారా నాకు ఏ లాభం కలగట్లేదు కదా. నాకు తెలిసిందంత ఒకటే, నిన్ను ఆశ్రయించగలిగితే నీవు నన్ను విడిచిపెట్టవు. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా, నరాలాడుతున్న నరుడని వాడు ఎవడు నమ్మదగిన వాడు కాదు. అందుకు బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రాత్రి ఈ మాటలు విన్న తర్వాత అనేక మారు మనుషులను నమ్ముకున్నావు, స్నేహితులను నమ్ముకున్నావు, బంధువర్గాన్ని నమ్ముకున్నావు, కుటుంబస్తులను నమ్ముకున్నావు, రక్త సంబంధులను నమ్ముకున్నావు, నాకంటూ నా తండ్రి ఉన్నాడు కదా అని అనుకున్నావు, తల్లి ఉంది కదా అని అనుకున్నావు, కానీ నిస్సహాయ స్థితిలో ఉన్నావు. కానీ ఆ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నరాలాడుతున్న నరుడు ఎవడు నమ్మదగిన వాడు కాదు కనుక అది తండ్రి అయినా తల్లి అయినా నీ సహోదరులైనా ఏ రోజుకైనా నీ చెయ్యి విడిచిపెడతారేమో, కానీ నేనెవరినో తెలుసా?
నిన్ను సృష్టించిన సృష్టికర్తను నేను, నీ చరిత్రను నేను మార్చగలవాడను. కనుక నీవు నన్ను నమ్మగలిగితే, నీవు నన్ను ఆశ్రయించగలిగితే, నీవు నా మాట ఎత్తగలిగితే, నీ నోట నా మాట ఉండగలిగితే, నీ చెయ్యి పట్టుకొని విడువని దేవునిగా నేను నిన్ను లేవనెత్తుతాను. ఇంత మాట చెప్పిన వాడు ఒక్కసారిగా ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో గొర్రెల కాపరి, నీవు నన్ను ఆశ్రయించున్నావు గనక నేను నిన్ను విడిచిపెట్టను. ఆ ఒక్క మాటతో విడువని దేవుడంట ఆ అరణ్యానికి వెళ్ళి మందతో ఉంటున్న దావీదును పలకరించి ఆ చిన్నవాణ్ణి ధైర్యపరిచి, దేనికి పనికిరాడు, అర్హత లేనివాడు, యోగ్యత లేనివాడు, పనికి మాలినవాడు, అసలు వీడు మన ఇంట్లో ఉండడమే దరిద్రం అనుకున్న వాళ్ళందరూ ఎదుట సిగ్గుపడేటట్టుగా ఆ చిన్నవాడైన గొర్రెల కాపరిని తీసుకొని వెళ్ళి ఆ ఇశ్రాయేలు దేశానికి సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టిన వాడైన. ఈ రాత్రి ఎవరి ద్వారా నువ్వు అవమానపరచబడ్డావో, ఎవరి ద్వారా నిందించబడ్డావో, ఎవరి ద్వారా ఓడిపోయినావో, ఎవరి ద్వారా అవమాన పాలైపోయినావో, నీవు పనికి మాలిన దానివి, పనికి మాలిన వాడివని ఒకవేళ నేను అనుంటే, వారి కన్నుల ఎదుట నా దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఈ రాత్రి నీ పరిస్థితులు మారబోతున్నాయి. చేతులు పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పుకోండి అందరు గట్టిగా. ఎక్కడ కన్నీరు విడిచున్నావో, ఎక్కడ ఓడిపోయినాను అనుకున్నావో, ఎక్కడ నష్టపడిపోయినాను అనుకున్నావో, ఎక్కడ అవమానము నీకు కలిగిందో, ఆ చోటనే నా దేవుడు నేను ఘనపరచబోతున్నాడు. అదే చోట నీ తల ఎత్తుకునేటట్టుగా చేయబోతున్నాడు. పరిస్థితులు మారబోతున్న రాత్రి, స్థితి మారబోతున్న రాత్రి, చరిత్ర మారబోతున్న రాత్రి, శాపాన్ని దేవుడు కొట్టివేయబోతున్న రాత్రి. యేసు నామములో నేను సేవకునిగా నీ మీద ప్రకటిస్తున్నాను, విడుదల నీకు కలుగునుగాక. స్తోత్రం. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. అన్నలందరూ అనుకున్నారు పనికి మాలిన వాడని, తండ్రి అనుకున్నాడు వీడి దేనికి పనికిరాడని, తల్లి అనుకుంది నేను సహాయం చేయగలను కానీ చేయలేని స్థితిలో ఉన్నాను, ఏం చెయ్యాలి కుమారుడా అని అంటుంది తల్లి. కానీ ఏమి చేసేది లేక ఒంటరిగా మిగిలిపోయిన వాడు. సహాయకులు ఎవరు లేరు, స్నేహితులు ఎవరు లేరు, చెప్పుకోవడానికి, బాధ చెప్పుకోవడానికి కనీసం అతను చుట్టూరు మనుషులు కనబడట్లేదు. ఎవరున్నారయ్యా అతని చుట్టూలంటే మంద మాత్రమే ఉంది, గొర్రెల మంద మాత్రమే ఉంది. అక్కడ పాడుతున్నాడు, యెహోవా నీవే కదా నా కాపరివి, యెహోవా నీవే కదా నా ఆశ్రయం. అక్కడ పాడుతున్న పాట విన్న దేవుడట ఆ అరణ్యంలోనికి దిగి వచ్చున్నాడు. నేను అంటాను, ఒంటరి వాడివి, ఒంటరి దానివి నువ్వు అనుకున్నావు, ఎవరు నాకు లేరు అని అనుకున్నావు. ఈ అరణ్యానికి కూడా ఆయన దిగి వస్తాడా అని అనుకున్నావు. అయ్యా ఈ గుంటలోకైనా వస్తావా, ఈ గుహలోకి వస్తావా అని నీవు అనుకున్నావు. నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు క్రీస్తు ఎవరనంటే, ఒంటరిగా నువ్వు అరణ్యములో ఉన్న అరణ్యమునకు దిగిరాగలిగిన వాడాయన, నువ్వు ఎడారిలో ఉన్నా దిగిరాగలిగిన వాడైనా, నువ్వు గుహలో ఉన్న ఆయన దిగిరాగలిగిన వాడైనా, గుంటల్లో ఉన్నా దిగిరాగలిగిన వాడైనా. ఆయన ఎవరోనంటే నిన్ను దాటిపోయే దేవుడు కాదట, నిన్ను చెయ్యి పట్టుకొని లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. విడిచి పెట్టని దేవుడి రాత్రి నీ చెయ్యి ఆయన పట్టుకొని నడిపించునుగాక. చెప్పుకుందాం ఆమెనని గట్టిగా. ఒక్కసారి చరిత్ర మారింది. చరిత్ర మారితే గొర్రెల కాపరి, గొర్రెల వాసన, కంపు వాసన, ఆ గొర్రెల మంద కాపరి వస్త్రాన్ని వేసుకున్న వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? సింహాసనం మీద రాజవస్త్రం వేసుకొని కూర్చొని ఉన్నాడు. అందరూ వచ్చి తల వంచి నమస్కరిస్తున్నారు. ఆ స్థాయికి తీసుకొని వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? అతని చదువు కాదు, అతని పలుకుబడి కాదు, అతని వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ కాదు, అతని తల్లిదండ్రుల సపోర్ట్ కాదు. ఎవరు తీసుకెళ్ళినారయ్యా నేను సింహాసనం ఇది కంటే? ఏ దేవుణ్ణి నేను ఆశ్రయించున్నాను, విడువని దేవుడు నా చరిత్ర మార్చే సింహాసనానికి తీసుకొని వెళ్ళినాడు. ఇప్పుడు అన్నలందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. తండ్రి ఒక పక్కన ఆశ్చర్యపడిపోతుంది, తల్లి ఒక పక్కన ఆశ్చర్యపడిపోయింది. ఇదేంట్రా, వీడు మంద కాపరి కదా, వీడు గొర్రెల కాపరి కదా, వీడేట్రా సింహాసనం మీద? నేను అంటాను, ఆశ్చర్యపడే రోజు ఈ రాత్రి ప్రారంభం అవబోతుంది. నీ విషయంలో ఆశ్చర్యపడేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. కొన్ని కన్నులు నిన్ను వెతుకుతున్నాయి. ఈడేమైపోతాడో చూద్దాం, ఈమెమైపోతుందో చూద్దాం, ఈమె పరిస్థితులు ఏమైపోతాయో చూద్దాం అని వెతుకుతున్న కన్నులు ఆశ్చర్యపడేటట్టుగా ఈ రాత్రిని చరిత్ర మారునుగాక. ఎత్తు నీ కుడి చేయి పైకి తామని చెప్పుకోండి అందరు గట్టిగా. ఇంకొంచెం స్వరములెత్తి గట్టిగా హల్లెలూయా. మరొక విషయం చెప్తాను మీకు. ఒకసారి ఓ తండ్రి గారికి 2 కుమారులు. ఆ 2 కుమారుల్లో పెద్దవాడంటే తండ్రికి మహాప్రాణం. ఎంత ప్రాణం అంటే వాడెంత అంటే అంతే. ఇక చిన్నవాడున్నాడు, వాడంటే ఇష్టమే కానీ పెద్ద ప్రాణమేమీ కాదు. ఇక నెమ్మదిగా ఒక రోజు పెద్దవాడిని పిలిచి, నానా పెద్దవాడా
ఒరే పెద్దోడా, నా మాటినరా, నాకు వృద్ధాప్యం వచ్చేసింది, వయసు అయిపోతుంది, ఇదిగో మరణకాలం నాకు సమీపిస్తుంది, ఎందుకో కోరిక పుట్టిందిరా, ఓ మాట నీతో చెప్పాలనుకుంటున్నాను. వెంటనే ఆ పెద్దోడు తండ్రి దగ్గరికి వచ్చి, నానా నువ్వేది అడిగితే అది చేసి పెడతాను, చెప్పు నానా అన్నాడు. వెంటనే తండ్రి నోరు విప్పేమన్నాడో తెలుసా? నానా, నీ చేత్తో రుచికరమైన ఆహారం తినాలనుకుంటున్నాను, వెళ్ళి చక్కగా వేటాడి ఆహారాన్ని సిద్ధం చేసుకుని నా దగ్గరికి వస్తే నేను మనసారా నేను దీవిస్తాను రా కుమారుడా అని అన్నాడు. అనగానే ఈ మాటకు చాలా సంతోషపడిపోయి, నానా నన్ను ఆశీర్వదిస్తావా, అయితే ఆహారం తీసుకొని వస్తాను. ఇంట్లో నుండి బయలుదేరి వెళ్ళినాడు. ఈ కథంతా విన్నది ఆ ఇంటి ఇల్లాలు, జాగ్రత్తగా వినాల. తండ్రి కుమారుడితో చెప్పిన మాటలన్నీ విన్నది. విన్న తర్వాత ఆ ఇంట్లో ఇంకొకడు ఉన్నాడుగా చిన్నోడు, ఆ చిన్నోని పిలిపించింది. ఓ మాట మిమ్మల్ని అడుగుతాను, తండ్రి ఏది చెప్పిందో ఏది చెప్పినాడో అదే మాట కదా ఈ చిన్నవాడికి తల్లి చెప్పాలా వద్దా? కానీ తల్లి ఎంత విచిత్రంగా మాట్లాడిందంటే, ఆ చిన్నవాడిని పిలిచి తండ్రి చెప్పిన మాటలు ఈ చిన్నవాడికి ఎలా చెప్పిందో చెప్తాను వినండి. తండ్రి కుమారుని పిలిచి ఏమన్నాడంటే, పెద్దవాడిని ఈ ఆహారం నాకు తీసుకొని వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు తండ్రి. ఏమన్నాడు? ఆ మాట అందరు పలకండి నోరు విప్పి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇప్పుడు ఈ మాట తల్లి విన్నదిగా. విన్న తర్వాత చిన్న కుమారుని పిలిచి తల్లి ఏమని చెప్పాలా? మీ నాయన ఆశీర్వదిస్తాడు రాట అని చెప్పాలి కదా. అలా చెప్పలేదు. ఎలా చెప్పిందో తెలుసా? రేయ్, మీ అన్న ఆహారం తీసుకొని వస్తే యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదాన్ని మీ అన్నకిస్తాడంట మీ నాయన. ఏమంటే ఎంత విచిత్రం ఇది. తండ్రి అంటాడు నేనే నేను ఆశీర్వదిస్తాను. తల్లి ఏమంటుందంటే మీ నాయన అనుకుంటున్నాడు మీ నాయన ఆశీర్వదిస్తాడని. మీ నాయన నోట నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదం యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదం. చెప్పండి ఆమేనని గట్టిగా. ఈ రాత్రి నీ తండ్రి నీ తల్లి నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నారు? యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరిన ఆశీర్వాదం. కానీ ఓ మాట చెప్పనా, ఆ చిన్నవాడిని పిలిచి యెహోవా సన్నిధి నుండి వచ్చే ఆశీర్వాదం వాడు కాదురా పొందాల్సింది, నువ్వు పొందాలా అని చెప్పి నెమ్మదిగా వాడిని గదిలోకి తీసుకొని వెళ్ళి ఆహారం సిద్ధం చేసి చక్కగా వస్త్రాన్ని సిద్ధం చేసి వాడికి తొడిగించి కొన్ని విషయాలు నేర్పించి నెమ్మదిగా పంపింది. ఇక బయలుదేరిన వాడు తండ్రి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. తండ్రి దగ్గరికి వెళ్ళగానే నానా ఆహారం సిద్ధంగా ఉంది. వెంటనే నాన్న లేచి కొన్ని ప్రశ్నలు అడిగినాడు, వాటికి జవాబు చెప్పినాడు. మొత్తానికి మోసపూరితమైన మాటలన్నీ చెప్పి ఆశీర్వాదాలన్నీ పొందుకొని నెమ్మదిగా ఆశీర్వాదాలు తీసుకొని బయటకు వచ్చినాడు. ఈ లోపు రానే వచ్చినాడు తన అన్న. జాగ్రత్తగా వినండి. అన్నొచ్చి నానా ఆహారం సిద్ధం చేసినాను, ఇది తిని నన్ను ఆశీర్వదించు నానా అని అన్నాడు. ఈ లోపు తండ్రి అన్న మాట ఏంటో తెలుసా? ఒరే కుమారుడా, ఇప్పుడే తిన్నాను కదా, ఇప్పుడే ఆశీర్వదించినాను కదా, మరలా తినమంటావు మరలా ఆశీర్వదించమంటావు, ఎక్కడున్నాయిరా నా దగ్గర అని అన్నాడు. నానా నేను ఏశావుని. అదేంటి, నీ స్వరముతోనే ఒకడు మాట్లాడినాడుగా, నీ వస్త్రం వేసుకునే ఒకడు వచ్చున్నాడుగా, వాడి వాసన చూస్తే నీ వాసనగానే ఉందిగా, వాడెవడు నువ్వెవడు? నానా నేను నానా చేసేదేమి లేదు. అర్థమైపోయింది చిన్నవాడు వచ్చి ఆశీర్వాదాలు పొందుకున్నాడని. ఒక మాట చెప్తాను ఆలకించండి. తండ్రి మనసారా ఆశీర్వదించినడే కానీ యాకోబు జీవితంలో 20 సంవత్సరములు ఆశీర్వాదం అతని మీద పనిచేయలేదు. ఎన్ని సంవత్సరాలు పనిచేయలేదు? మీరు నోరు విప్ప మాట మాట్లాడాలా. తండ్రి ఆశీర్వదించినాడు, ఆశీర్వాదము పొందుకున్నాడే కానీ 20 సంవత్సరాల ఆశీర్వాదం అతని మీద పని చేయలేదు. ఇక పని చేయకపోగా ప్రతిరోజు అతనికి ఒక వేదన ప్రారంభమైంది, గొడవ ప్రారంభమైంది. ఇప్పుడు అతని మీద కక్ష సాధింపు ప్రారంభమైంది. పరిస్థితి ఏమైందంటే ఈ పెద్దవాడు ఈ వర్తమానం విని, ఈ మాటను విని చిన్నవాడి మీద పగబెంచుకున్నాడు. పగబెంచుకున్న రోజు నుండి చంపాలా వీణ్ణి చంపాలని తిరుగుతున్నాడు పెద్దవాడు. ఈ వార్త నెమ్మదిగా తల్లి చెవులు వచ్చి పడింది. ఒరే నానా, మీ అన్న నిన్ను చంపేటట్టున్నాడు రా. నా మాటిని, ఇదిగో మీ అన్న నిన్ను చంపడానికి ముందే, మీరిద్దరు ఇంట్లో ఉండి గొడవ పడక ముందే నా మాట విని నువ్వు బయలుదేరి, మా అన్న ఒకడు ఉన్నాడు, ఆడి పేరు లాభాను, నీకు మేనమామ అవుతాడు, వాడి దగ్గరికి వెళ్ళిపోరా, కనీసం కొన్ని రోజులు నేను బ్రతుకుతావురా, మా కళ్ళ ముందే వృద్ధాప్యమైన మా కళ్ళ ముందే మీ ఇద్దరు చావులు చూడడం మాకు ఇష్టం లేదురా అని చెప్పి
వాడిని బుజ్జగించి తల్లి తండ్రి ఇద్దరు ప్రార్థన చేసి ఈ కుమారుని ఇంట్లో నుండి పంపించున్నారు. ఇక్కడ నుండి చరిత్ర జాగ్రత్తగా వినండి. పంపించేటప్పుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా అన్నను తమ్ముడిని ఇద్దరిని విడదీసి, ఒరే నానా మరలా నువ్వు ఎప్పుడు వస్తావో మాకు తెలీదు, ఇదిగో నువ్వు మామ ఇంటికి వెళ్ళిపోతున్నావు కదా జాగ్రత్త అని చెప్పి, తల్లిదండ్రులు ఇద్దరు ఆస్తిపరులే కదా, ఆ ఆస్తిపరులైన తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే అన్నకి ఇవ్వాల్సిన వాట అన్నకిచ్చి తమ్ముడికి ఇవ్వాల్సిన వాట తమ్ముడికి ఇవ్వాలా వద్దా? ఒక మాట చెప్పండి గట్టిగా, ఇవ్వాలా వద్దా? మీరు ఎవరు అనుకుంటా? ఇస్తారా? వినాలా ఇస్తారా ఇవ్వరా? ఇవ్వాలా. తప్పిపోయిన కుమారుడికి ఆస్తి ఇచ్చినాడు కదా, ఇచ్చినాడా లేదు? తండ్రి అడుగుతున్నాడు, నానా అన్నకి ఇవ్వాల్సింది అన్నకిచ్చే, నాకు ఇవ్వాల్సింది నాకిచ్చాయి అడిగినాడు కదా. కానీ ఇక్కడ చరిత్రకు వస్తే యాకోబు ఏది అడగలేదు, వాట అడగలేదు, ఆస్తి అడగలేదు. తండ్రి దగ్గరికి వెళ్ళినాడు, తల్లి దగ్గరికి వెళ్ళినాడు, నానా ప్రార్థన చేయి వెళ్ళిపోతున్నాను. కనీసం ఇతను అడగకపోయినా ఒక తల్లిగా ఒక తండ్రిగా, నానా నువ్వు వెళ్తున్నావురా, వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళడం ఎందుకు, ఇదిగో ఆస్తిని తీసుకొని బయలుదేరు, ఇదిగో నీ వాటను తీసుకొని బయలుదేరు అనాలి కదూ. అనలేదట. అనకపోగా ఆ తల్లి ఇతనికి ఏమిచ్చిందో తెలుసా? విచిత్రమైన వస్తువు ఇచ్చింది. ఆ వస్తువు ఏంటంటే నూనె బుడ్డి ఒకటి, చేతి కర్ర అన్నమాట. నూనె బుడ్డి చేతి కర్ర అన్నమాట. గట్టిగానండి. ఇప్పుడు నేను అడుగుతాను, నూనె బుడ్డి చేతి కర్ర ఆస్తియేనా? నూనె బుడ్డి చేతి కర్ర అతనికి ఏమైనా ఆస్తా? అదేమన్నా సంపాదించి పెడతదా? ఏమి చేయదు కదా. కానీ ఈ నూనె బిడ్డి చేతికర్రనిచ్చి తృప్తిపడు, ఇదే నీ ఆస్తి అని చెప్పి నెమ్మదిగా అతని చేతులకి ఇచ్చి ప్రార్థన చేసి బయలుదేరమన్నారు. ఇతను బయలుదేరి నెమ్మదిగా గాడిద గంత కట్టి ఆ సరుకంతా వేసుకున్నాడు. నెమ్మదిగా బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్ళి చిమ్మ చీకటి అయిపెట్టేప్పటికీ అదొక అరణ్యం, అదొక అడవి. ఆ అడవిలోకి వెళ్ళిపోయి, అరణ్యంలోకి వెళ్ళిపోయి చుట్టూరు చూస్తున్నాడు. ఎవ్వరు కనబడట్లేదు. మృగాల శబ్దం వినబడుతుంది, ముళ్ళ పొదలు కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా చెట్లు కనబడుతున్నాయి, పక్షుల కేకలు వినబడుతున్నాయి. పరిస్థితులన్నీ అలాగున్నాయంటే కింద చూస్తే పాము తిరుగుతుంది, అటు చూస్తే సింహ గర్జన వినబడుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఒంటరి వాడిగా ఉన్నాడు. నిన్నటి వరకు తల్లి నీడన ఉన్నాడు, తండ్రి నీడన ఉన్నాడు, తల్లి పక్కనే పడుకున్నాడు, తల్లి వండి పెట్టింది తిన్నాడు, అన్ని అనుభవించిన వాడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, పుట్టుక మొదలుకొని అప్పటి వరకు తల్లి ప్రేమలో ఎదిగిన వాడు ఇప్పుడు ఒంటరి వాడైపోయినాడు. జాగ్రత్తగా వినండి, ఒంటరి వాడైపోయినాడు. అడవిలో ఉంటున్నాడు, అరణ్యంలో ఉన్నాడు. అక్కడ మృగాల శబ్దం, ఓ పక్కన చెట్లు, ఓ పక్కన పక్షులు, ఏమండి కింద చూస్తే పాములు. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. చేసేది ఏమీ లేక ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తి మోకరించి ఆకాశం వైపు తల ఎత్తినాడు. ప్రభా, తల్లి తండ్రి ఇద్దరున్నారు, విడిచిపెట్టి వచ్చున్నాను. ఆస్తి నాకేమి ఇవ్వలేదు, ఇదిగో అన్న నాకు శత్రువుగా మారినాడు. ఓ మాట చెప్పనా, తండ్రి మనసారా ఆశీర్వదించినాడు కదా, ఆశీర్వాదం పనిచేసిందా? ఆశీర్వాదం అతనితో వచ్చిందా? ఆశీర్వాదంగా ఏమైనా ఉన్నాడా? ఇప్పుడు ఆశీర్వదించబడిన నాట నుండి ఆశీర్వాదం పొందుకున్నాడే కానీ ఒక్కడి కూడా పని చేయకపోగా ప్రతిరోజు ఏడుపే, ప్రతిరోజు కన్నీరే, ప్రతిరోజు మూలుగుడే. పరిస్థితులు దారుణంగా మారిపోయింది. చేసేదేమి లేక అడవిలో పడుకున్నాడు. పడుకుంటూ ఒక రాయిని తలగడగా చేసుకొని నెమ్మదిగా రాయి మీద అలా తలబెట్టి పడుకున్నాడు. నిద్ర పట్టేసింది. అది మధ్యరాత్రి. చక్కగా నిద్రపోతున్నాడు. ఈ లోపు ఆకాశము నుండి ఇతని ఏడుపు చూసి, ఇతని కన్నీరు చూసి, ఇతని రోదన చూసి, ఇతని వేదన చూసి ఆకాశం నుండి నిచ్చెనేసుకొని దిగొచ్చున్నాడు. ఆయన దిగివచ్చి, యాకోబు యాకోబు భయపడకు. దేని నిమిత్తమై భయపడుతున్నావు? తల్లిదండ్రులు లేరనా? సహోదరుడు నీ శత్రువు అయినడనా? నీ తల్లిదండ్రులు నీకేమి ఇవ్వలేదనా? నా మాటిను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను. నీ తల్లి నీకేమి ఇవ్వలేదు, నీ తండ్రి నీకేమి ఇవ్వలేదు. ఇదిగో నీ సహోదరుడు నీకు శత్రువుగా మారినాడు. ఒంటరి వాడి అయిపోయినావు. బుడ్డిలో నూనె, చేతిలో కర్ర పట్టుకొని ఇక్కడికి వచ్చున్నావు. ఇది అడవి అని నువ్వు అనుకుంటున్నావు, ఇది అరణ్యమని నువ్వు అనుకుంటున్నావు. నా మాటేను యాకోబు, నీవు పడుకునే ఈ స్థలం, నీవు పడుకునే ఈ దేశం, నీవు పడుకునే ప్రాంతాన్ని నేనే నీకు ఇవ్వబోతున్నాను. ఆమేన్ చెప్దామా గట్టిగా?
తల్లి ఇవ్వని ఆస్తి, తండ్రి ఇవ్వని ఆస్తి, ఏమండి ఎవరి ద్వారా పొందని ఆస్తి ఎవరి ద్వారా పొందినాడట? చెప్పాలి గట్టిగా, దేవుని. నేను అంటాను, ఈ రాత్రి ఒక్క మాటతో ఇక్కడ నుండి బయలుదేరండి. ఏంటా మాట అంటే, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టు దేవుడవు కాదు. ఆ మాట చెప్పి అంటాడు, నీవు పడుకున్న ఈ దేశాన్ని, ఈ స్థలాన్ని నీకు ఇస్తాను అని. యాకోబు, నువ్వు అనుకుంటున్నావు మాట ఇచ్చి వెళ్ళిపోతానని. ఈ మాట నెరవేరేంత వరకు నేను నిన్ను చేయి పట్టుకొని నడిపించబోతున్నాను. నీ చెయ్యి నేను విడిచిపెట్టను. ఈ రాత్రి నీ స్థితిగతులు మార్చే దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు నీ చేయి పట్టుకొని నేను నడిపించును గాక. ఆమెను చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? నేను నిన్ను విడువను యాకోబు, నిన్ను విడిచిపెట్టను. మీ నాయన మీ అమ్మ అందరూ నిన్ను విడిచినారు కదా, ఆస్తి నీకేమి ఇవ్వలేదు కదా, నేను ఇస్తున్నాను. ఓ మాట చెప్పనా? ఒకవేళ తల్లిదండ్రులు ఆస్తి ఇస్తే అంత ఇవ్వగలరా? ఒకవేళ తల్లిదండ్రులే పంచితే అంత భూమిని పంచగలరా? ఇప్పుడు ఎవరినైతే ఆశ్రయించున్నాడో ఆ భూమి అంతా యాకోబు స్వాధీనం చేస్తున్నాడు కదా. ఈ రాత్రి నీవు అడుగు పెట్టిన ప్రతి చోట దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? ఈ భూమి నా పాదపీఠం అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఈ భూమి నా పాదపీఠం. ఓ సహోదరుడు మధ్యాహ్నం నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. అన్నా, మేము పలానా చోట సేవ చేస్తున్నాం, మేము మందిరం కట్టుకున్నాం, మా మందిరం సరిపోవట్లేదు, పక్కనున్న స్థలం కావాలని ప్రార్థన చేస్తుంటే మందిరం కొరకు ఇవ్వకుండా దాని కంపెనీ కొరకు అమ్మడానికి చూస్తున్నారు, మీరు ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. ఈ మాట ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. రేయ్, భూమి నా పాదపీఠం, నువ్వు అడుగు పెట్టు, నేను ఆ భూమి నీకు ఇస్తానన్నాడు. అదే మాట అతనితో చెప్పున్నాను. ఈ ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం స్వరం ఎత్తండి. హల్లెలూయా. యాకోబు చరిత్ర మార్చినాడు దేవుడు. ఆ భూమి ఇస్తానన్నాడా? నెమ్మదిగా లేచి ఉదయకాలం పడుకున్న రాయిని నిలబెట్టి అలా నూనె పోసి, అయ్యా ఈ స్థలమే నాకు ఇస్తానన్నావు కదా అని చెప్పి నూనె పోసి ఏమన్నాడు తెలుసా? ఇది దేవుని ఆలయముగా మార్చబడును గాక చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఇక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? తండ్రి యొద్ద ఆశీర్వాదం పొందినాడు, అన్న శత్రువుగా మారినాడు. తండ్రి యొద్ద ఆశీర్వాదం పొందినాడు, ఒంటరివాడిగా మారినాడు. తండ్రి యొద్ద ఆశీర్వాదం పొందినాడు, అడవిలో పడుకుంటున్నాడు. తండ్రి యొద్ద ఆశీర్వాదం పొందిన వాడు మేనమామ ఇంటికి వెళ్ళి చేరుకున్నాడు. ఈ మేనమామ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అల్లుడిని చూసి, ఎవర్రా నువ్వు అన్నాడు. మామా, నేనే నీ చెల్లి కొడుకుని అన్నాడు. ఆ మాట వినగానే చెల్లిని చూసుకున్నాడు. మన మేనల్లుల్లో ఎవరిని చూసుకున్నాడు? చెల్లిని చూసుకున్నాడు. అచ్చు మా చెల్లి మాదిరినే ఉన్నావు కదరా, ఒరేయ్ బా ఏమున్నావురా, ఎంత కాలమైంది మా చెల్లిని చూసి, కానీ నిన్ను చూస్తే మా చెల్లి మాదిరినే ఉన్నావు అని చెప్పి ముచ్చట పడిపోయి నెమ్మదిగా కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినాడు, చక్కని అన్నం పెట్టినాడు, మంచి వస్త్రం ఇచ్చినాడు, చక్కని పడకిచ్చినాడు. ఓ రోజు అయిపోయింది. రెండో రోజుకి మరలా ఇంకొంచెం శ్రేష్టమైన ఆహారం, మంచి వస్త్రం, చక్కని పడక అన్నీ సిద్ధం చేసి ఇచ్చినాడు. మూడో రోజు కూడా బాగానే చూసుకున్నాడు. నాలుగో రోజుకి ఇంత మంచి మేనమామ నాకు దొరికినాడంటే మామూలు విషయం కాదుగా. ఇలాంటోడు దొరికితే ఇలాంటి మామ దొరకాల. ఇక ఊరంతా డప్పు కొట్టినాడు. ఏమన్నంటే మా మామ, మా మేనమామ, మా మేనమామ అని ఊరంతా కొట్టుకొని తిరిగినాడు. నాలుగో రోజు అయ్యేటప్పటికి ఇతను నిద్ర లేక ముందే ఇంటికి ఆ గదిలోకి వచ్చినాడు మేనమామ. వచ్చి, ఒరేయ్ అల్లుడా, పడుకుంది చాలులే అన్నాడు. అదేంటి మామ సౌండ్ మారిందేంటి? రేయ్ లే అన్నాడు. నిన్నటి వరకు అరే అని మాట రాలేదుగా, అల్లుడా అన్నావుగా, ఇప్పుడు అరే అంటవేటి అన్నాడు. ఇక చేసేది ఏం లేక, పడుకుంది చాలు, తిన్నది చాలు, వేసుకుంది చాలు, పడక చాలు, లేక లేచి ఎవడు చేస్తాడు రా ఈ పనంతా, వెళ్ళి పని చేయిపో అన్నాడు. అదేంటి మామ ఎంత ప్రేమగల్లోడు మా మేనమామ అని ఊరంతా చెప్పుకుంటే ఇప్పుడు పని చేయమంటవేటి? పని చేయాల్సిందే, పని చేయకపోతే ఎవడరా పెట్టేది నీకు, వెళ్ళి పని చేయిపో అన్నాడు. సరే పని చేస్తూ ఓ రోజు వచ్చి, మామ ఏమనుకోపోతే ఇదిగో మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అన్నాడు. ఏ అమ్మాయిరా? అదే ఆ తెల్లగా బుర్రగా ఉందే, దాన్ని ఇచ్చి చేస్తావా అన్నాడు. చేస్తాం కానీ ఓ పని చేయి, ఎప్పుడు కావాలి నీకు అన్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు అట్ట ఇచ్చేదిరా, 7 సంవత్సరాలు నువ్వేం చెయ్యాలా? కొలువు చెయ్యి. 7 సంవత్సరాలు కొలువు చేస్తే ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. సరే ఇక ఆ అమ్మాయి కొరకు ఎన్ని సంవత్సరాలు కొలువు చేసినాడు?
గట్టిగా మాట్లాడండి. 7 సంవత్సరాలు. నేను కావాలని ఒక దగ్గర వెళ్ళి వాక్యం చెప్తూ 7 సంవత్సరాలు అనకుండా 6 సంవత్సరాలు అన్నంటే యవనస్తులు కొందరు ఇక్కడ కూర్చొని 6 కాదన్నా 7 అంటున్నారు. అంటే వాళ్ళకి లెక్కలన్నీ బాగా తెలుసు. 7 సంవత్సరాలు కొలువు చేయి, ఈ అమ్మాయిని ఇస్తాను అనగానే కష్టపడి పని చేసినాడు. నా మామా 7 అయిపోయిందిగా రోజు నస. ఆ నస తట్టుకోలేక ఏంట్రా అదే 7 అన్నావుగా, 7 అయిపోయింది. ఇక 7 అయిపోయింది అనేటప్పటికీ ఏంట్రా పెళ్ళా, ఇత్తంలే పట, రే పెళ్లి పందిరి లేండిరా, సిద్ధం చేయండిరా, ఈ రాత్రి పెళ్ళి అన్నాడు. పగలు చేయొచ్చుగా పెళ్ళి, రాత్రి చేసినాడు. రాత్రి అంత చీకట్లో మబ్బులో పెళ్లి కూతుర్ని సిద్ధం చేసి ఇదిగోరా పెళ్లి కూతురు అని ఇచ్చినాడు. నెమ్మదిగా ఆమెని గదిలో తీసుకెళ్ళినాడు. పెళ్ళి అయిపోయింది. ఉదయకాలం లేచి అబ్బాయి ఎంత మంచి పిల్లనిచ్చినాడు నాకు అని ముసుగు తెరిస్తే పూసకల్లది కనబడుతుంది, రోగిది కనబడుతుంది, కంటి నిండా ఆ తెల్ల కారిపోతుంది అని చూసి అదే ఏయ్ సైతాన్ దానా నువ్వెందుకే అన్నంటే నన్నేం చేయమంటావు? నేను వచ్చినానా? మా నాయన పంపినాడా? మా నాయనే కదా, పోయి మా నాయన అడుగుపో. మ్యాన్ మామా ఏంటి మామ ఈ పని అనంటే, కాదురా మన ఊరు పద్ధతి ప్రకారంగా పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి అట చేస్తారా, అందుకే చిన్నదానికి ముందుగా ఎవరిని ఇచ్చినాడు నీకు? ఇప్పుడు పెద్దదాన్ని ఇచ్చినాను, చిన్నదాన్ని కూడా ఇస్తాను అన్నాడు. అయితే ఇచ్చేది ఇప్పుడు కాదు, మరలా 7 సంవత్సరాలు. ఏంటండి మాట్లాడరేటి? ఎన్ని? ఇప్పుడు ఎంత అయింది? 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఏంట్రా మామా అంటుంటే, ఒరే నీడేంట్రా రే, ఏం కావాలరా? అదే మామా అంటున్నాడు. సరే ఇచ్చేయండిరా అన్నాడు. ఇచ్చేసినారు. ఇప్పుడు వినండి, ఇద్దరిని పెళ్లి చేసుకున్న తర్వాత నెమ్మదిగా సరిపోయిందిలే అని అనుకునేటప్పటికీ, రే పెళ్ళి అయిపోయిందని సంతోషపడ్డావుగా, నా మాటేను, పెళ్ళి అయిపోతే అయిపోయింది, కానీ ఇప్పుడు ఈ పనంతా సగం లాగిపోయింది కదరా, ఎవడు చేస్తాడు ఈ పనంతా? 6 సంవత్సరాలు కొలువు చేయి అన్నాడు. 7 14 6 ఎంత అయింది? మాట్లాడరేటి? 20 సంవత్సరాలు. 6 సంవత్సరాలు కొలువు చేసి జీతం ఇచ్చినాడు. ఏమిచ్చినాడు ఆయనకి? జీతం. ఈడ విచిత్రమైన విషయం చెప్తాను. కష్టపడిందంత ఎవరు? యాకోబు. చెప్పండి అందరు నోరు విప్పి. కష్టపడింది ఎవరు? యాకోబు. తిన్నది ఎవరు? మేనమామని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కష్టపడింది ఎవరు? తిన్నది ఎవరు? బామర్దులు. ఉన్నారే ఇంట్లో? తిన్నంత తిని పోగు చేసుకున్నంత పోగు చేసుకొని ఇప్పుడు నెమ్మదిగా వచ్చి వాళ్ళ నాయనతో అంటారు, వీళ్ళు బామర్దులు, నాయనా ఆడు కానీ ఇక్కడ ఉంటే మన ఆస్తంతా ఖాళీ అయిపోయేటట్టుంది, ఆడు కానీ ఉంటే మనం కష్టపడి అడుగు పెట్టాల్సి వచ్చేది, వాడిని ఎలగొట్టు అన్నారు. ఓ మాట చెప్తాను, ఈడు పెట్టింది ఏమి లేదు అక్కడ. కష్టపడింది ఆయన, తిన్నది వీళ్ళు, సంపాదించింది వీళ్ళు, అనుభవించింది వాళ్ళు. ఎంత కష్టపడి చేసి పోగు చేసి ఇస్తే తిన్నంత తిని ఇప్పుడు ఏమంటారు తెలుసా? మాదే తింటున్నాడు ఆడు, మా సొమ్మే తింటున్నాడు, మా కష్టార్జితమే తింటున్నాడు అని అన్నారా? అని నెమ్మదిగా నాయనతో అన్న మాట ఏంటంటే వాడిని వెళ్ళగొట్టు అన్నారు. ఇప్పుడు ఓ మాట అంటాను, అటు చూస్తే తల్లిదండ్రులు వదిలేసి ఉన్నాడు, ఓ పక్కన అన్న శత్రువుగా మారినాడు, ఒంటరివాడిగా ఉన్నాడు, ఏదో బుజ్జగించి చేర్చుకున్న మేనమామ ఉన్నాడని సంతోషపడ్డాడు. ఇప్పుడు మేనమామ కూడా ఏమంటాడో తెలుసా? వెళ్ళిపోరా అని అన్నాడు. వెళ్ళిపోమన్నప్పుడు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మేనమామ ఏమైనా ఇచ్చున్నాడా? మాట్లాడరేటి? ఏమి ఇవ్వలేదు. ఓ మాట చెప్పనా, ఈ 6 సంవత్సరాలు పని చేసినాడు కదా, ఆ 6 సంవత్సరాలకి జీతం తీసుకున్నాడు. యాకోబు ఏం తీసుకున్నాడు? జీతం. ఆ జీతాన్ని పట్టుకొని పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరిని, పిల్లల్ని, ఆయన పశువులను, ఆయన మేకలను, ఆయన గొర్రెలను, ఆయన కలిగిన దాన్ని తీసుకొని బయటకు వచ్చినాడు. కానీ మేనమామ సొమ్మేమీ ముట్టలేదు. తాను కష్టపడి సంపాదించుకున్న జీతం తీసుకొని బయటకు వచ్చినాడు. జీతం తీసుకొని బయటకు వచ్చి వాళ్ళందరినీ తీసుకొని బయటకు వచ్చి ఇక ప్రయాణం ప్రారంభమైంది. ఆ ప్రయాణం కొంత దూరం వెళ్ళిన తర్వాత అదొక స్థలం, అదొక అరణ్యం. అక్కడ గుడారం వేసుకున్నాడు. గుడారం వేసుకొని ఈ లేయాను, ఈ రాహేల్ని పిలిచి ఒక మాట అన్నాడు, అమ్మాయి 20 సంవత్సరాల క్రితం మా నాయన నన్ను ఆశీర్వదించినాడు,
కానీ ఒక్క ఆశీర్వాదం నా మీద పనిచేయట్లేదు. ఆ రోజు నుండి ప్రతిరోజు శాపాన్ని అనుభవిస్తున్నాను, దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, తెగులు నా మీద ఊరేగుతుంది, నేను ఏ పని చేసినా సఫలం అవ్వట్లేదు. ఇదిగో నా మాట వినండి, మీరు ఇక్కడ ఉండండి, నేను కొద్దిగా అల్లంత దూరం వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుంటాను అని బయలుదేరినాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాడో తెలుసా? యబ్బోకు రేవు అనబడిన దేవుని సన్నిధికి వెళ్ళినాడు. ఆ సన్నిధిలో ఎవరున్నారంటే పరలోకమందున్న తండ్రి దిగి వచ్చున్నాడు ఆ సన్నిధికి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. 20 సంవత్సరాల క్రితం, జాగ్రత్తగా వినాలని నన్ను స్పందించాలి. 20 సంవత్సరాల క్రితం ఆశీర్వాదం పొందడానికి తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఎవరు కారణం తెలుసా? తల్లి బలవంతం తండ్రి దగ్గరికి పంపింది. ఎవరి బలవంతం? కొంచెం గట్టిగా. తల్లి బలవంతం చేసింది, వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొందురా అని. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి దిగి వస్తే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి తల్లి బలవంతం లేదు, భార్యల బలవంతం లేదు, అర్థమవుతుందా? పిల్లల బలవంతం లేదు. మరి ఎవరు బలవంతం? తన సమస్యలే తనను బలవంతం చేసింది తండ్రి దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడు ఆ సమస్యలు బలవంతం చేస్తే 20 సంవత్సరాల ముందు తల్లి పంపింది, 20 సంవత్సరాల తర్వాత తన సమస్యలు తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు తండ్రి దగ్గర తెచ్చిన తర్వాత వినండి జాగ్రత్తగా. 20 సంవత్సరాల క్రితం శరీర సంబంధమైన తండ్రి ఆశీర్వదించడానికి అడుగుతున్నాడు. నీ పేరేంటి అన్నాడు. ఏమన్నాడు? నీ పేరేంటి అన్నాడు. అడిగిందేమో ఈ తండ్రి, చెప్పిందేమో అబద్ధం. ఏంటది? యాకోబు అన్నాడా, ఏశావు అన్నాడా? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఏశావు అన్నాడు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత పరలోకమందున్న తండ్రి దగ్గరికి వచ్చి, నాయనా నన్ను ఆశీర్వదించు. ఓ మాట చెప్పనా? ఈయన అడిగింది ఏంటంటే ఆశీర్వాదం. నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి. యాకోబుకి ఏమైనా ఆశీర్వాదం తగ్గిందా? చేతి నిండా వస్తుంది, పశువులు ఉన్నాయి, ఏమండి పిల్లలు ఉన్నారు, అర్థమవుతుందా? జీతం చేతిలో ఉంది, కానుక చేతిలో ఉంది. ఇన్ని పెట్టుకొని ఇప్పుడు ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? నేను ఒక మాట చెప్పనా? ఆశీర్వాదం అంటే ఆస్తి కాదండి. ఆశీర్వాదం అంటే డబ్బు కాదు. ఆశీర్వాదం అంటే సొమ్ము కాదు. ఆశీర్వాదం అంటే మేడ మిద్దలు కాదు. ఇప్పుడు యాకోబుకు కరువైన ఆశీర్వాదం ఏంటంటే సమాధానం లేదు. అన్ని ఉన్నాయి, సమాధానం లేదు. అతని యొద్ద అన్ని ఉన్నాయి కానీ సమాధానము కరువైపోయిన ఆశీర్వాదం ఉంది ఇప్పుడు ఆయన దగ్గర. అయ్యా డాడీ నన్ను ఆశీర్వదించు. వెంటనే ఆ పరలోకమందున్న తండ్రి తన శరీర సంబంధమైన తండ్రి అడిగినట్టే అడుగుతున్నాడు. 20 సంవత్సరాల క్రితం నీ పేరేంట్రా అన్నాడు ఆ తండ్రి. ఈయన కూడా అదే మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడంటే ఏశావు అన్నాడు. ఇక్కడికి వచ్చి అంటాడు నేను యాకోబుని అని అంటున్నాడు. ఈ రాత్రి నీ పశ్చాత్తాపన చూసిన దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు. నీ కన్నీరు చూసిన దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు. నీ పాపాన్ని రాత్రి విడవగలిగితే నీ మీదికి నా దేవుని కనుదృష్టి వచ్చునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా అని నువ్వు అడుగుతున్నావే. ఆశీర్వాదం అంటే ఆస్తి కాదు కదా. ఆస్తులు సంపాదించుకొని మేడమిద్దలు కట్టుకొని ఏమండి మంచి పలుకుబడి పదవిలో ఉన్నవాడు మంచి సుఖమైన నిద్ర చేసి ఎంత కాలమై ఉంటుందో ఒకసారి అడగండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఏమండి మురిగే కుక్కలు ఎదిగే మొక్కలు ఇంటి నిండా పెట్టుకున్నా ఆడికి రాత్రులు పడితే నిద్ర రాదు. చుట్టూరు గన్మెన్లు పెట్టుకున్న నిద్ర రాదు. ఎందుకంటే ఆడికి సమాధానం లేదు. కానీ నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు యాకోబుకి ఏం కరువైందంటే సమాధానం కరువైపోయింది. ఈ రాత్రి సమాధానం కరువైపోయిందని ఒకవేళ నువ్వు బాధపడితే పశ్చాత్తాపనతో ఆయన పాదాల దగ్గర రాగలిగితే సమాధానం ఇవ్వగలిగిన ఏకైక చక్రవర్తి ఆయన పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళి మోకరించి అడిగితే నీ పేరేంటి? వెంటనే ఒప్పుకున్నాడు, నా పేరు యాకోబు. ఓ మాట చెప్పనా, అక్కడట తండ్రి ఆ కుమారుని అలా తడిమి చూసినాడు. 20 సంవత్సరాల క్రితం
తండ్రి, శరీర సంబంధమైన తండ్రి ఇస్సాకు ఆ కుమారుని అలా తడిమి చూసినప్పుడు ఏశావు శరీరం మాదిరిగానే అనిపించింది, ఏశావు ఒంటి బట్టల మాదిరిగానే అనిపించింది. ఇప్పుడు ఈ తండ్రి కూడా తడిమి చూస్తున్నాడు. ఈ తండ్రి తడిమి చూస్తే అది ఏశావు వస్త్రం మాదిరి లేదు, యాకోబు వస్త్రం మాదిరిగానే ఉంది. మరలా నెమ్మదిగా తండ్రి 20 సంవత్సరాల క్రితం దగ్గరికి వెళ్ళి వస్త్రపు వాసన చూస్తే వాసన ఏశావు యొక్క సువాసన మాదిరిగా అనిపించింది. ఆ వాసన వెంటనే ఆశీర్వదించేస్తున్నాడు, కానీ ఆశీర్వాదం పనిచేయలేదు. 20 సంవత్సరాల తర్వాత మరలా ఈ తండ్రి వచ్చి వాసన చూస్తుంటే ఆ వాసన ఏశావు సువాసన కాదు, యాకోబు వాసన, కంపు కొట్టే వాసన వచ్చింది. వెంటనే ఆకాశం నుండి దిగి వచ్చిన తండ్రి అంటాడు, నానా, అక్కడ నీ తండ్రిని మోసం చేస్తున్నావు 20 సంవత్సరాల క్రితం. వస్త్రం నీది కాదు, నువ్వు వేసుకున్న వాసన నీది కాదు, పేరు నీది కాదు. అయినా మీ నాయన గుడ్డివాడు గనక నిన్ను దీవించినాడు రా, నేను గుడ్డివాడను కాదురా, నన్ను నువ్వు మోసం చేయలేవు, నేను గుర్తెరగగలిగిన వాడిని, అర్థమవుతుందా అని చెప్పి, ఏంటి చెప్పు, ఇప్పుడు ఏం కావాలి నీకు? అయ్యా, నన్ను ఆశీర్వదించవా, సమస్తాన్ని కోల్పోయినయ్యా, నన్ను ఆశీర్వదించవా అని అడిగితే నెమ్మదిగా దిగి వచ్చి పేరు అడిగినాడు, వాసన చూసినాడు, తడిమి చూసినాడు. ఇప్పుడు నోరిప్పి ఏమంటున్నాడు తెలుసా? ఈ రోజు నుండి నీ పేరు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలువే, నువ్వు ఇశ్రాయేలువే. ఈ రాత్రి నీ పేరు మారబోతుంది, నీ చరిత్ర మారబోతుంది, నీ నడక మారబోతుంది, నీ ప్రవర్తన మారబోతుంది. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. 20 సంవత్సరాల క్రితం తండ్రి ఆశీర్వాదాల పుట్టంతా చదివి ఆశీర్వదించినాడు కదా, 20 సంవత్సరాల ఆశీర్వాదం అతని మీద పని చేయలేదు. ఎప్పుడైతే ఈ తండ్రి ఆశీర్వదించినాడో ఓ మాట అడుగుతాను, ఆశీర్వాదం పుట్ట ఆ తండ్రి పుట్ట చదివినట్టుగా ఈయన మీద ఏమైనా చదివినాడా? ఏమైనా ఆశీర్వాదం లెక్కలు ఏమైనా చదివినాడా? నువ్వు ఇలా దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, అలా దీవించబడతావు, ఏమైనా అన్నాడా ఆయన? ఈయన ఒకే ఒక ఆశీర్వాదం, నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు. జరిగిందేంటో తెలుసా? ఆ తండ్రి ఒక్క ఆశీర్వాదంతోనే ఈ శరీర సంబంధమైన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా పని చేయడం ప్రారంభమైంది. అంటే ఇప్పటి వరకు ఆశీర్వాదాలన్నీ యాకోబు దగ్గరనే ఉన్నాయి, కానీ ఏది కూడా పని చేయలేదు, ఆయన దగ్గరనే ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు పని చేసినాయి అంటే తన పశ్చాత్తాపన చూసి వెంటనే అవి పని చేయడం ప్రారంభమైంది. ఈ రాత్రి అదే ఆశీర్వాదం నీ మీదకి కూడా నా దేవుడు కొమ్మరించబోతున్నాడు. నీ పశ్చాత్తాపన చూసి నీకు ఒక విడుదలనివ్వబోతున్నాడు. నీ బంధకాలను దేవుడు తెంచబోతున్నాడు, నీ గొలుసులను దేవుడు విప్పబోతున్నాడు, నీ కట్లు దేవుడు విప్పబోతున్నాడు. యేసు నామములో నీ చరిత్ర మారబోతున్న రాత్రి. ఇది 2 చేతుల పైకి తామేం చెప్పండి అందరు గట్టిగా. యవన బిడ్డలారా, చేతులు పైకి తామేం చెప్పుకోండి. ఈ రాత్రి నీ చరిత్ర మారబోతుంది, నీ పరిస్థితులు మారబోతున్నాయి, నీ కుటుంబ పరిస్థితులు మారబోతున్నాయి, మూయబడిన తలుపులు తెరవబడబోతున్నాయి. యవనస్తుడా, నీ భవిష్యత్తు దీవెనకరంగా మారబోతుంది. యేసు నామములో నీకు విడుదల కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత విషయం చెప్పనా? ఆశీర్వాదం పొందుకున్నాడు యాకోబు, కాస్త ఇజ్రాయేలుగా మారినాడు. నెమ్మదిగా లేచి నడుద్దామనంటే నడకలో కూడా మార్పు వచ్చేసింది, ప్రవర్తనలో మార్పు వచ్చింది, మాటలో మార్పు వచ్చింది, ముఖములో మార్పు వచ్చింది, చూపులో మార్పు వచ్చింది, ఏమండి పేరులో మార్పు వచ్చింది. నెమ్మదిగా లేచి కుంటుకుంటూ ఇదిగో ఆ గుడిసె దగ్గరికి వెళ్తున్నాడు, ఆ డేరా దగ్గరికి వెళ్తున్నాడు. ఈ లోపు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, అనయ్య అనయ్య అనయ్య, 20 సంవత్సరాల క్రితం నీ మీద పగబెట్టుకున్న మీ అన్నున్నాడే, నువ్వు ఇక్కడ ఉన్నావనే సంగతి తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడన్నా అన్నారు. కంగారు పడిపోయినాడు. 20 సంవత్సరాలు తప్పించుకొని తిరిగినాను కదా, 20 సంవత్సరాలు మా అన్న కంట నేను పడలేదు కదా, నేను ఇక్కడ ఉన్న సంగతి తెలుసుకొని మన్నొస్తున్నాడేంటి? భయపడిపోయినాడు. అయ్యో, చావు తప్పించుకున్నాను ఇంతకాలం, ఇప్పుడు తప్పించుకోలేనే, వస్తున్నాడు కదా అన్న, నన్ను చంపుతాడు అని చెప్పి భయపడిపోయి నెమ్మదిగా అతని దగ్గర ఉన్న ఆస్తిలో విలువైన కానుకను సిద్ధం చేసి అన్న పాదాల మీద పడేసి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుదామని సిద్ధపడ్డాడు. వినండి జాగ్రత్తగా. కానుకను సిద్ధం చేసినాడు,
అన్న వస్తున్నాడు, ఇతను ఎదుర్కొని పోయే కానుక ఇవ్వాలి. ఈ లోపల అంత దూరంలో కనబడ్డాడు అన్న. వస్తుంటే ఇక్కడ గడగడలాడిపోతున్నాడు, చెమటలు కక్కుతున్నాడు, కానుకను సిద్ధం చేసుకున్నాడు. అంత తీసుకొని వెళ్ళి ముందు పెట్టి సాగిల పడ్డాడు. వాళ్ళ అన్న ముందు సాగిల పడి క్షమాపణ అడగడానికి. ఈ లోపు అన్న అంత దూరం నుండి తమ్ముని చూసినాడు. ఒక్క మాట చెప్పనా, ఎప్పుడైతే యబ్బోకు రేవు దగ్గర మోకరించి పశ్చాత్తాపడ్డాడో ఆ క్షణమే అన్నలో ఉన్న పగ కాస్త ప్రేమగా మారిపోయింది. కక్ష, కోపం కాస్త తమ్ముడి మీద జాలి కలగ చేసింది. వెంటనే అక్కడి నుండి చూసిన వాడు కోపముతో రాలేదట, పగతో రాలేదట, కక్ష సాధింపుతో రాలేదట. తమ్ముడిని చూసి ప్రేమతో పలకరించడానికి వచ్చి అలా పడుకున్న తమ్ముడిని లేపి తన మెడల మీద పడి ముద్దు పెట్టి, తమ్ముడా ఎంత కాలమైందిరా నిన్ను చూసి. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో యబ్బోకు రేవు దగ్గర మోకరించిన వాడు ఓడిపోడు. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి పశ్చాత్తాపడిన వాడు నష్టపడిపోడు. దేవుని సన్నిధిలో మోకరించిన వాడు అవమానపరచబడడు. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు విడిచి పశ్చాత్తాపడిన వాడు ఎన్నటెన్నటికి శత్రువుల ఎదుట ఓడిపోకుండా విజయాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన. ఈ రాత్రి నువ్వు విజయ పతాకముతో ఇక్కడ నుండి వెళ్ళబోతున్నావు, జయముతో వెళ్ళబోతున్నావు. ఓడిపోవిక మీదట ఓటమిని నా దేవుడు నీకు రానివ్వడు. స్తోత్రం చెప్పండి ఆమేనని గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఏ ఏ విషయాల్లో ఓడిపోయినారో ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకొని చెప్పండి. దేంట్లో ఓడిపోయినావు? ఉద్యోగంలో ఓడిపోయినావా? వ్యాపారంలో ఓడిపోయినావా? కుటుంబ వ్యవస్థలో ఓడిపోయినావా? గర్భఫలం విషయంలో ఓడిపోయినావా? పిల్లల విషయంలో ఓడిపోయినావా? ఇల్లు కట్టే విషయంలో ఓడిపోయినావా? ఆర్థికంగా ఓడిపోయినావా? ప్రభు పాదాలు పట్టుకొని చెప్పు. ఏ విషయంలో ఓడిపోయినావో ఈ రాత్రి, అన్ని రాత్రులు వేరు, ఈ రాత్రి ఓడిపోయిన నిన్ను గెలిపించబోతున్నాడు ఆయన. గెలిపించబోతున్నాడు. చేతులెత్తి ఆరాధించండి ఆయనని. ఓడిపోయిన నిన్ను గెలిపించబోతున్నాడు ఆయన. ఓటమి కలిగిన నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. చెప్పు ఆమేనని గట్టిగా. విజయము కలుగునుగాక. యవనస్తుడా నీకు విజయము కలుగునుగాక. ఎత్తండి చేతులు పైకెత్తి చెప్పండి ఆమేనని గట్టిగా. ఓడిపోయిన నువ్వు గెలవబోతున్నావు. వ్యాపారంలో గెలవబోతున్నావు, ఉద్యోగంలో గెలవబోతున్నావు, పిల్లల విషయంలో గెలవబోతున్నావు, గర్భఫలం విషయంలో గెలవబోతున్నావు. ఓ నష్టపడిన నీ జీవితంలో విజయం 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 చూచుదువుగాక. ఈ రాత్రి మరవని రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. మరుపురాని రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. పరిస్థితులు మారబోతున్న రాత్రి. చెప్పుకుందాం అందరం గట్టిగా ఆమేనని. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఓ మాట చెప్పనా, కానుకంతా తీసుకొని వెళ్ళి అన్న పాదాల మీద పెట్టి, నాన్న ఈ కానుక తీసుకొని అంటే అన్నేమంటాడో తెలుసా? ఒరేయ్ నాకున్న ఆస్తే విస్తారంగా ఉందిరా, నాకెందుకురా నీ కానుక? నీ కానుక నీ దగ్గరనే పెట్టుకో, నీ భార్య నీ పిల్లలు నీవు అనుభవించుదురుగాక. ఓ మాట చెప్తాను, 20 సంవత్సరాలు కష్టపడిందేమో మేనమామను బామర్దులు తిన్నారు. ఒక్క యబ్బోకు రేవు ప్రార్థన ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? నీ కష్టార్జితం మీకు ఎవడు తినడురా, నీ సొమ్ము ఎవడు తినడురా, నీ కానుకను ఎవరికి ఇవ్వద్దురా, నీవు నీ పిల్లలు అనుభవించండి. ఈ రాత్రి యబ్బోకు రేవు దగ్గర మోకరించిన వాడు ఓడిపోడు. కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు, మీ సంపదను మీరు అనుభవిస్తారు. మీ చెల్లి కవ్వ కూడా శత్రువు తినకుండా ముట్టకుండా నా దేవుడు చెయ్యనుగాక. నా దేవుడు ఆ కార్యం చేస్తాడని నమ్మిన వారు చేతులెత్తి గట్టిగా చెప్పండి ఆమేనని. ఇంకో విషయం చెప్పనా, అన్నొచ్చి సమాధానపడి నీ దగ్గరనే ఉంచురా కానుక, నాకొద్దని చెప్పి వెళ్ళిపోయినాడు. సంతోషం తట్టుకోలేక నెమ్మదిగా ఇంటికి వెళ్ళి, అమ్మా లేకండి ఇక మనం బయలుదేరాలి, చాలా రోజులు అయిపోయింది మనం వచ్చి. యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నన్ను దర్శించున్నాడు, అన్నతో సమాధానం కలగజేస్తున్నాడు, బయలుదేరదాం పదా అన్నాడు. జాగ్రత్తగా వినండి, కుటుంబం అంతా బయలుదేరినారు. ఎక్కడికి బయలుదేరినారో తెలుసా? 20 సంవత్సరాల క్రితం ఎక్కడైతే తలగడగా ఉన్న రాయిని తీసి తల మీద నూనె పోసున్నాడో ఆ రాయిని వెతకడానికి వెళ్ళినాడు. 20 సంవత్సరాల క్రితం దేవుడు దర్శనం ఇచ్చినాడే, ఆ దర్శనాన్ని వెతకడానికి వెళ్ళినాడు. 20 సంవత్సరాల క్రితం నీ పరిస్థితులు మారుస్తానన్నాడే, ఆ పరిస్థితులు చూడడానికి అని బయలుదేరినాడు.
తిన్నంగా అక్కడికి వెళ్తే 20 సంవత్సరాల క్రితం ఏ రాయినైతే నిలబెట్టి నూనె పోస్తున్నాడో వెతికి 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 పట్టుకున్నాడు ఆ రాయిని. జరిగింది ఏంటో తెలుసా? 20 సంవత్సరాల క్రితం ఎక్కడైతే నాటినాడో ఆ నాటబడిన స్థలం ఎడారి, అది అరణ్యం. ముళ్ళ పొదలున్నాయి, గుంటలున్నాయి. ఏమండి, అక్కడ భయంకరమైన పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి రాయి వెతుకుతుంటే అక్కడ ఆ పరిస్థితులన్నీ కనబట్టలేదు. ముళ్ళులు కనబట్టలేదు, ఎడారి కనబట్టలేదు, గుంటలు కనబట్టలేదు, నీళ్లు కనబట్టలేదు. అంత సాఫీగా ఉంది, సస్య శ్యామలంగా ఉంది, పచ్చగా కనబడింది. రాయి మాత్రం అదే. 20 సంవత్సరాల క్రితం నాటిన రాయి అక్కడనే ఉంది, కానీ ఆ భూమి అలా లేదు. నెమ్మదిగా రాయి దగ్గరికి వెళ్ళి అలా తలపైన చూసినాడు. నూనె పోసినట్టు అట్టగానే ఉంది. నిలబెట్టిన రాయి, ఆయన చేతులతో నిలబెట్టిన రాయి అలాగనే ఉంది. నెమ్మదిగా మోకరించి, ప్రభువా, నీవు నన్ను దర్శించిన స్థలం ఇదేనా? నేనప్పుడు తలగడగ చేసుకున్న రాయి ఇదేనా? నేను తైలము పోసిన రాయి ఇదేనా అని ప్రభుతో మాట్లాడుతుంటే ఆకాశము నుండి దిగి వచ్చిన దేవుడు ఏమన్నాడో తెలుసా? నానా, 20 సంవత్సరాల క్రితం ఏ భూమి నీకు ఇస్తానన్నానో అప్పుడు ఇది అడవి, ఎడారి. నువ్వు 20 సంవత్సరాల తర్వాత మరలా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. ఈ 20 సంవత్సరాలలో ఈ ఎడారిని నేను ఏదేనుగా మార్చున్నాను, ఈ అడవిని నేను ఏదేనుగా మార్చున్నాను. ఈ రాత్రి నీ ఎడారి బ్రతుకును నా దేవుడు ఏదేనుగా చెయ్యునుగాక. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేయండి, చప్పట్లు కొడుతూ ఆరాధన చేయండి. నీ ఎడారి జీవితాన్ని ఏదేనుగా దేవుడు చేయబోతున్నాడు. ఎడారి బ్రతుకును మార్చబోతున్నాడు. ఎడారి బ్రతుకును సస్య శ్యామలముగా చేయబోతున్నాడు. ఎండిపోయిన నీ భూమి పచ్చగా మారునుగాక, మొలకెత్తని భూమి పచ్చగా మారునుగాక, విత్తనము లేని భూమి పచ్చగా మారునుగాక, వ్యాపారం లేని భూమి పచ్చగా మారునుగాక. యేసు నామములో నీ భూమిని పట్టిన పురుగును దేవుడు తోలివేయనుగా. స్తోత్రం, ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు యాకోబు అక్కడికి వెళ్తే ఏం కనబడిందో తెలుసా? ఎడారి కనబడలేదు, ఏదేను కనబడింది. యాకోబు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు, ఏది నేను పెట్టిన రాయి అని అంటే రాయి అక్కడనే ఉంది, కానీ అది ఎడారి లేదే, ముళ్ళ పొదలు లేవు, ఏదేనైపోయింది అది. ఈ రాత్రి నీ బ్రతుకును కూడా దేవుడు అలా మార్చబోతున్నాడు. నీ స్థితిని కూడా దేవుడు అలా మార్చబోతున్నాడు. ఎంతమంది అలా ఆశపడుతున్నారో చేతులతో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎడారి ఏదేనుగా మారునుగాక, ఎడారి ఏదేనుగా మారునుగాక. నెమ్మదిగా యాకోబును పిలిచి, నానా నానా, తల్లిదండ్రులు నిన్ను ఆశీర్వదించినారు, ఆశీర్వాదం నీ మీద పనిచేయలేదు. ఇదిగో ఒంటరిగా బయలుదేరి వెళ్ళినాం, ఈ స్థలానికే వచ్చున్నాం, ఇది ఎడారిగా ఉండింది, ఇది ఎడారిగా ఉండింది. ఇక్కడ నుండి బయలుదేరి మేనమామ ఇంటికి వెళ్ళినావు, కష్టార్జితం అంతా వాళ్ళు తిన్నారు. నానా, నువ్వేం బాధపడొద్దు, వాళ్ళు కూడా నిన్ను విడిచిపెట్టినారు కదా, ఒంటరి వాడి అయిపోయినావు కదా, ఎవ్వరు లేరు అని అనుకున్నావు కదా, నువ్వు నా సన్నిధికి వచ్చిన పాదాలు పట్టుకున్నావు, పశ్చాత్తాపడ్డావు. ఒకటి, నీ పేరు మార్చినను నీ నడక మార్చున్నాను. ఇదిగో మీ అన్నని కష్టార్జితం తినకుండా నీ కష్టార్జితం నువ్వే తినేటట్టుగా చేస్తున్నాను. మీ అన్న నీతో సమాధాన పడేటట్టుగా చేస్తున్నాను. ఎడారిని ఏదేనుగా మార్చున్నాను. ఒక్క కోరిక ఉంది నా కుమారుడా నీ మీద, ఏంటనంటే ఈ రోజు నుండి ఈ ఇశ్రాయేలు దేశమును ఇశ్రాయేలుగా మార్చిన నీ చేతిలో నేను పెట్టబోతున్నాను. చెప్పండి ఆమేనని గట్టిగా. ఈ రాత్రి నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ఆ కార్యాలు దేవుడు చెయ్యనుగాక. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ముగించేస్తాను, ఓ మాట చెప్పి ముగించేస్తాను. నీ ఆత్మ విలువైనది, నీ ఆత్మ చాలా విలువైనది. యేసుక్రీస్తు కల్వారి శిలువలో తన రక్తమును కార్చి విలువైన నీ ఆత్మను కాపాడుటకు ఆయన రక్తమును చిందించున్నాడు. విలువైన నీ ఆత్మను కాపాడడానికి విలువైన ఆయన రక్తమును చిందించి వెలగట్టి నిన్ను కొన్నాడు. కొన్న దేవుడు ఇప్పుడు నీతోటి ఏమంటున్నాడో తెలుసా? ఇప్పటి వరకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి నేను చేయి పట్టుకుని నడిపించున్నాను కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే నీ ఆత్మ పాతాళములోనికి వెళ్లకుండా అక్కడ కూడా నీ చెయ్యి పట్టుకొని నేను విడిపించబోతున్నాను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. కానీ నిన్ను నేను పాతాళములోనికి పోనీయకుండా విడిపించాలంటే నా రక్తము చేతను కడగబడు, నా రక్తము చేత ప్రోక్షణ జరిగించుకో.
నన్ను నమ్ముకొని నీవే నా ఆశ్రయం అని ఒక్క మాట గాని ఈ రాత్రి చెప్పగలిగితే నీ ఆత్మను పాతాళములోనికి పోనివ్వకుండా నా దేవుడు కాపాడును గాక. చెప్పండి ఆమేనని గట్టిగా. ఒక మాట చెప్పనా, ఆత్మను పాతాళములోనికి పోనివ్వకుండా కాపాడి ఎక్కడికి తీసుకొని వెళ్తావయ్యా అని అడిగితే ఆయన అనే మాట ఏంటంటే, ఇదిగో గొర్రెల మందలో కాపరిగా ఉన్న దావీదును సింహపు నోట పడకుండా, ఎలుగుబంటి నోట పడకుండా, పశువుల నోట పడకుండా, గొలియాతు నోట పడకుండా అతనికి సింహాసనం ఏర్పాటు చేసి కూర్చోబెట్టినట్లుగా పాతాళములోనికి నీ ఆత్మను పోనివ్వకుండా నీ కొరకు ఏర్పాటు చేసిన సింహాసనం మీద నేను కూర్చోబెట్టబోతున్నాను. చెప్పండి ఆమేనని గట్టిగా. ఈ రాత్రి నీకో సింహాసనం సిద్ధంగా ఉంది. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టబోతున్నాడు. ఆ సింహాసనం మీద నువ్వు ఉండబోతున్నావు. ఘనహీనపరచబడిన నీవు ఈ రాత్రి ఘనపరచబడుదువుగాక. ఓడిపోయిన నీవు గెలుచుదువుగాక. లేచి నిలబడదామా? లేచి నిలబడదాం. రెండు చేతుల ఆకాశం వైపెత్తండి. రెండు చేతుల ఆకాశం వైపెత్తండి. రెండు చేతుల ఆకాశం వైపెత్తండి. ఎత్తిన నీవు ఈ రాత్రి నాతోనే మాట్లాడినావు, ప్రభా ఓడిపోయిన నన్ను గెలిపిస్తానన్నావు. ఓటమి పాలైన నా జీవితంలో మరల గెలుపు ప్రారంభమవుతుందన్నావు. అందరూ చేతులు పైకెత్తాలి, దిక్కులు చూడదు, ఎవరు అటు ఇటు కదలకూడదు. కళ్ళు ముయ్యండి, కళ్ళు ముయ్యండి. యేసయ్యా అని పిలవండి అందరు గట్టిగా. ఇంకొంచెం స్వరమెత్తి పిలవండి, యేసయ్యా ఈ రాత్రి నీవే నా దిక్కు అని చెప్పండి. నీవే నా దిక్కు అని చెప్పండి. నోరు విప్పి చెప్పండి, నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయం, నిన్ను నేను నమ్ముకున్నానయ్యా, నన్ను విడిచిపెట్టొద్దని చెప్పండి. నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా. గట్టిగా మాట్లాడతారా? గట్టిగా మాట్లాడతారా? నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా. ఒంటరిగా ఉన్న నన్ను విడిచిపెట్టొద్దయ్యా. ఓడిపోయిన నన్ను విడిచిపెట్టొద్దయ్యా. అయ్యా శత్రువులు నన్ను తరుముతున్నారు, రోగము నన్ను తరుముతుంది, సమస్యలు నన్ను తరుముతున్నాయి, వేదన నన్ను తరుముతుంది, రకరకాల అయ్యా ప్రతికూల పరిస్థితులు నన్ను తరుముతున్నాయి. అబ్రహాముకు ప్రతికూల పరిస్థితుల్లో తోడై ఉండి ఎల్ షడాయిగా నిలిచిన దేవా, నా కొరకు సర్వశక్తి కలిగిన దేవునిగా నిలబడు. ఎల్ షడాయి దేవునిగా నిలబడు. ఎల్ షడాయి దేవునిగా నిలబడు. సర్వశక్తి గల దేవునిగా నిలబడు. కృప కలుగునుగాక. అదిగో 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 ఈ రాత్రి ప్రభు నిన్ను తాకబోతున్నాడు. నీ కన్నీరు చూసి నేను తాకబోతున్నాడు. నువ్వు నోరు విప్పుతుండగానే నీ నోటి మాట వినుటకు ఆయన నీ ప్రక్కన నిలుచున్నాడు. నీ కన్నీరు చూసి ఆయన